నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. బెతెల్ తోరా ఇండియా నుండి తోరా స్టూడెంట్ గా ఈ వారం పరాశాను క్లుప్తంగా వివరించాలని ఆశిస్తున్నాను. ఈ వారం పరాశ పేరు మిష్పట్టి. మిష్పట్టి అనగా న్యాయ విధులు అని అర్థం. నిర్గమకాండం 21వ అధ్యాయం 1వ వచనం నుండి 24వ అధ్యాయం 18 వరకు ఈ పరాశ ఉంటుంది. సీనాయి యొక్క ప్రత్యక్షతతో దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు క్రమక్రమంగా ఆజ్ఞలు ఇచ్చారు. అనగా కొనబడిన హెబ్రీ దాసుడు, నరహత్య, అపహరింపబడిన వ్యక్తి, దొంగతనం, దోపిడీ, నష్టపరిహారం, అప్పు గూర్చి అలాగే న్యాయంను గూర్చిన వివరాలకు సంబంధించిన ఆజ్ఞలను ఇచ్చారు. ఈ ఆజ్ఞలలో పరదేశులను బాధింపవద్దని హెచ్చరికతో పాటు నియామక పండుగలు, దేవుని ఆలయాలకు తేవలసిన దశమ భాగాలు, మాంసంతో పాటు పాలు వండడం యొక్క నిషేధం, అలాగే ప్రార్థన కోసం కూడా చెప్పారు. ఈ మిష్పట్టి పరాశాలో మొత్తం 53 ఆజ్ఞలు ఉన్నాయి. అందులో 23 ఆజ్ఞలు చేయవలసినవి, 30 నిషేధించబడినవి. దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను పరిశుద్ధ భూభాగానికి తీసుకొని వస్తానని వాగ్దానం చేశారు. అలాగే ఆ దేశపు ప్రజల యొక్క మార్గాలను అనుసరింపవద్దని హెచ్చరించారు. అప్పుడు ఇశ్రాయేల్ ప్రజలందరూ దేవుడు మాకు ఆజ్ఞాపించినదంతా మేము చేస్తాం, మేము వింటాం అని ప్రకటించారు. అహరోను మరియు హూరు ఇశ్రాయేలు పాలెంను సంరక్షించే బాధ్యతను వహించారు. మోషే గారు తోరాను తీసుకొని రావడానికి సీనాయి కొండ మీదకి ఎక్కి అక్కడ 40 పగళ్ళు 40 రాత్రులు ఉన్నారు. సో పిల్లలు, ఈ వారం పరాశాలో మనం ఆజ్ఞల కోసం నేర్చుకున్నాం. మరి వచ్చే వారం పరాశాలో ఒక అద్భుతమైన కట్టడం కోసం నేర్చుకుందాం. మా ఎపిసోడ్స్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వచ్చే వారం కలుద్దాం పిల్లలు.